మరియు క్రీడాకారులకి ఇవ్వడం జరిగింది. నరేష్ బండి చెప్పి తెలియజేసుకుంటాం కాదు, కంపల్సరీ హెల్మెట్ వాడాలనే వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనం నిజం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఓకే జరిగినటువంటి డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం కూర్చున్నాం. అలాగే రావాల్సిన కూర్చున్నాం. కట్టా త్రిమూర్తులు గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. పిల్ల వీరవెంకట ఆదినారాయణ గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. కార్తికేయమ్మ గారు రమణ గారికి పిల్లి సత్యబాబు గారు వచ్చి మేమంటారు అలాగే ఉదయం వాళ్ళ విన్నర్స్ రన్నర్స్ కూడా ఉన్నారు. రే నవ్వట్లేదు, ఇక్కడ కోపం ఇచ్చినట్టు. బాలకృష్ణ గారు శారీరకంగా కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో మనం తాలరేరు మండలంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. చదువులో భాగంగా ఈ గేమ్స్ కూడా ఒక భాగం, ఎందుకంటే అందరికీ తెలిసింది ఏర్పాటు చేసి ఇంత సక్సెస్ఫుల్ గా మరి ఏర్పాటు చేసినటువంటి టోర్నమెంట్స్ లో విజేత డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో మన కోరంగి పంచాయతీలో ఉన్నటువంటి సీతారాంపురంలో ఈ గ్రామ సత్యనారాయణ వాళ్ళ టీం అంతా వాళ్ళ తరఫున అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దానికి ముఖ్యంగా మరి బుచ్చిరాజు గారు ఆయన బర్త్డే పేరు మీద పెట్టవలసినటువంటి క్రికెట్ టోర్నమెంటు చాలా లేటుగా ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఖాళీ లేకపోవడం వల్ల అనేక కార్యక్రమాలు రావడం వల్ల ఏదైనా సరే మనకి ఈనాడు మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో మరి 6 ఓవర్స్ ఇద్దరు 6 ఓవర్స్ కొట్టారు. మరి ఆడారు. బ్యాడ్ మగ వరకు కొంచెం పాపం బ్యాక్ అయ్యారు. అయితే ఒకటి బ్యాక్ అయిపోవడం అంటే చెప్పలేము, అది మనకు రేపు ఉండొచ్చు. టీము ఇక్కడ ఓటమి గెలుపు కాదు ఇక్కడ. అంటే వాళ్ళు ఆడారు, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు కూడా ఇక్కడ దాకా బయట వచ్చారు, లాస్ట్ దాకా వచ్చారు. ఇక్కడ మన పాత కోరంగి వెంకన్న బ్రహ్మాండంగా ఆడాడు. అలాగే పండు బ్రహ్మాండంగా మనోదేశం చెప్తాం. ప్రత్యేకంగా ఎవరేమన్నా నాకు బాబు అనుకోకుండా బాబు నువ్వు ఉండేది చాలా పనులు చేయాలి. అన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము అప్పుడు చాలా వరకు చేసాం. మనం మిగతా బ్యాలెన్స్ కూడా ఏం చేశారు, మళ్ళీ ఇంకా మిగతా పనులు కూడా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ కానప్పటికీ కూడా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఏదైనా సరే మన తాళ్ళలో మనలో మాకు, ఎందుకంటే మాకు సొంతం, మాకు జన్మభూమి లాంటిది. మాకు తాళ్ళలో ఉంటే తాళ్ళలో నియోజకవర్గం అంటే జన్మభూమి లాంటిది సార్. జన్మభూమికి క్రికెట్ టోర్నమెంట్ డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ సోదరుడు మన బేకమూడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు
గౌరవనీయులు మా అందరికీ శుభాశీస్సులు. మరి సుదీర్ఘకాలం ఈ తాళ్ళూరు నియోజకవర్గాన్ని పరిపాలించిన మన పెద్దలు తిక్కా రామచంద్రరావుకి, మాజీ శాసనసభ్యులు పెద్దలు చెల్లి వివేకానంద గారికి, పెద్దలు గుత్తుల సాయి గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈ కార్యక్రమం ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన మరి 32 టీమ్స్ లో వచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ తో పాటు ప్రధానంగా ప్రతి మనిషికి కూడా వ్యాయామం అవసరం. వ్యాయామం కావాలంటే స్పోర్ట్స్ లో పాల్గొవాలి. మరి మనందరూ ఇండియా అంతా కూడా ఎక్కువగా చూసి ఆస్వాదించేది క్రికెట్. తొందరలో మరి 2020 మ్యాచ్లు, IPL మ్యాచ్లు కూడా తొందరలో స్టార్ట్ అవుతాయి. అందరూ ఎక్కువగా చూసేది మనం క్రికెట్ నే లైక్ చేస్తాం కాబట్టి అటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా మరి మ్యాచ్ కూడా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పి మన పెద్దలు తిక్కా రామచంద్రరావు, ఏదైతే పండు వెంకన్న అన్న వాళ్ళిద్దరు కూడా బ్రహ్మాండంగా ఆడి ఈ రోజు కోరంగి టీం కి విజయం సాధించారని చెప్పారు. నేను చూసే అవకాశం నాకు లేకపోయింది. మీరు ఉదయం నుంచి కార్యక్రమాల్లో తిరగడం వల్ల మధ్యాహ్నం నాకు హెల్మెట్ కూడా చాలా ప్రధానమైనది కాబట్టి హెల్మెట్ కూడా ఈ రోజు ఇవ్వటం చాలా సంతోషం. అదేవిధంగా ఎటువంటి స్పోర్ట్స్ మరిన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి తాళ్ళూరు మండలంలో కూడా అత్యధికంగా ఈ స్పోర్ట్స్ చెక్ కూడా పైకి తీసి 5,000 రూపాయలు చెక్. 5,000 రూపాయలు మరియు మెమెంటో కప్పు ఇవ్వడం జరిగింది. అందరికీ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో సాయి గారు తీసుకోవచ్చు. కోర్సు లో ఫస్ట్ ప్లేస్ కప్పు గురించి పక్క పెట్టండి సార్. అలా వెనక కనబట్టలేదు. ఒకసారి ఫస్ట్ కప్పు గురించి పక్క పెట్టండి. కూర్చోండి, గెస్ట్లకి ఫోటో తీసుకోండి. కూర్చోండి, మోకాలు వేయండి. స్కూల్లో మోకాలు వేయించారు మ్యాచ్. టీం రెడీగా ఉన్నారండి. కార్తీక్ రండి. రన్నర్స్ గాలిమా టీం రావాల్సిన కూర్చున్నాం. వాళ్ళకి ఇచ్చారండి. అయ్యే ఫోటో తీయించుకోండి. మరి ఈరోజు డిఎస్ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ తాళ్ళూరు మండలంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన టేకపూడి సత్యనారాయణ గారు టీం అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా 32 టీమ్స్ పార్టిసిపేట్ చేసి మరి ఈరోజు ఫైనల్ గా మరి కోరంగి ఫైనల్ కి రావటం, మరి గాడిమొగ టీం ఏమో విన్నర్స్ గా
రన్నర్స్ గా రావడం, వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణంలో గత 4 రోజుల నుంచి కూడా సుమారు 32 టీంలు కూడా చాలా మ్యాచ్లు ఆడి వాళ్ళు ప్రతిభను చూపించి ఈ రోజు ఫైనల్ గా మరి కార్యక్రమం ముగించుకుని వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మాజీ సభ్యులు జల్లి వివేకానంద గారు, గుత్తుల సాయి గారు, టేకుమూడి లక్ష్మణ గారు, మరి ఎన్డీఏ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఏదైతే విద్య ఉందో విద్యతో పాటు క్రీడలు కూడా ఉండాలనే ఉద్దేశంతో మరి క్రికెట్ టోర్నమెంట్ నా బర్త్డే రోజున పెట్టాలని చెప్పి ఉద్దేశం. ఆ రోజు నేను ఊర్లో లేకపోవడం వల్ల మరి ఈ రోజు పెట్టి మంచి వైభవంగా ఈ రోజు ముగించుకోవడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్ ద్వారా మన యొక్క ప్రతిభను తీసి మన రాష్ట్ర వ్యాప్తంగా మన దేశంలోనే కూడా మరింత ముందుకే మాకు యువకులందరూ వెళ్ళాలని ప్రోత్సహించిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని ఈ స్పోర్ట్స్ కి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్వాప్ చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియంస్ పెట్టి ప్రతి మండలంలో కూడా మినీ స్టేడియంస్ పెట్టి ఈ అన్ని రకాలుగా స్పోర్ట్స్ అన్ని కూడా మన పిల్లల నుంచి ఒక స్పోర్ట్స్ ని బయటకు తీసుకొచ్చి మరి దేశవ్యాప్తంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించి మరి ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, అదేవిధంగా బాస్కెట్ బాల్స్ కానీ గతంలో బాస్కెట్ బాల్ కూడా పెట్టాం. అన్ని స్పోర్ట్స్ కూడా మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమం ముగించి అందరూ కూడా విజేతలు కానీ మరి రన్నర్స్ కానీ అందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినందుకు మరి ఒకసారి ఈ ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే అండి. నమస్తేనండి. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయ దాట్ల సుబ్రదేశ పుట్టినరోజు సందర్భంగా డిఎస్ఆర్ టోర్నమెంట్ నిర్వహించినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా టీం అందరూ బాగా పార్టిసిపేట్ బాగా చేసి ఫైనల్ దాకా తెచ్చి మా నమ్మకాన్ని నిలబెట్టారండి. వరుసగా ఇది 3వ అండి ఇదే గ్రౌండ్ లో మేము నగ్గడం. ఇదంతా మాకు ప్రోత్సహించి మమ్మల్ని ప్రతి టోర్నమెంట్ కూడా మా వెనకాల నడిపించేది మా కిట్ అన్నయ్య అండి. మమ్మల్ని ఎప్పుడు నేరుగా చూస్తాడు. ఏ మ్యాచ్ కన్నా ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించి మమ్మల్ని ఇలా ప్రోత్సహించి ఇప్పటికీ మాకు అండగా ఉండి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి.